జూబ్లీ హిల్స్‌లో ఉన్న పోలీసుల యొక్క ప్రవర్తన ఈరోజు బయటపడింది. ఈ అబ్బాయిని చాలా చిత్రహింసలకి గురిచేశారు. ట్రై చేస్తున్నావా నడవడానికి? నీ వల్ల కావట్లేదసల? రాట్లే. మొత్తం ఇట్లా నడుస్తుంటే మొత్తం బెండ్ అయిద్ది మళ్ళీ. సో, అంత దారుణంగా కొట్టేస్తే, అక్కడ ఆ బోన్ వాచిపోయింది. ఆ వాచిపోయిన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయింది. వీళ్ళ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి చూస్తే అంత బాలేదు. అసలేంటి ఆ రోజు ఏం జరిగింది? వాళ్ళ అమ్మ కాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురున్నారు సార్, నలుగురు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల కాళ్ళు గూడా పట్టుకున్నా. వాళ్ళ మిసెస్ కాళ్ళు పట్టుకున్నా. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. జూబ్లీ హిల్స్‌లో ఉన్న పోలీసుల యొక్క ప్రవర్తన ఈరోజు బయటపడింది. యెస్. ఈరోజు ఇక్కడ పడుకున్న అబ్బాయి పేరు అజిత్ కుమార్. ఇప్పుడు ఈ అబ్బాయి 9థ్ క్లాస్ చదువుకోవాలి వీళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి. కానీ చదువుకోవట్లే. ఇలా మంచాన పడి ఉన్నాడు. నాకు తెలిసి దాదాపు 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా. ఒక చిన్న తప్పు చేశాడు ఈ అబ్బాయి. తెలిసి తెలియని వయసులో ఎవరైనా తప్పు చేస్తారు. మన ఇంట్లో వాళ్ళు మందలిస్తారు. లేదా అది ఇంకా కుస్త పెద్ద తప్పైతే పక్కింటి వారు కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తారు. లేదంటే ఇలా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం. దాని తర్వాత వారికి తగిన శిక్షలు విధించే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ అబ్బాయిని చాలా చిత్రహింసలకి గురిచేశారు. నేనెందుకు ఈ రకంగా చెప్తున్నానంటే ప్రత్యక్ష సాక్ష్యం ఈ అబ్బాయి యొక్క ఇప్పుడు కనిపిస్తున్న ఈ శరీరంలో ఉన్న ఇంగో ఈ భాగాలే. ఒక ఎన్‌సీసీ స్టూడెంట్ ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉంటాడో మార్నింగ్ లేసి 6 ఏఎంకి దాదాపు 5 కిలోమీటర్స్ రన్నింగ్ కొడతాడు. ఎవరైనా సరే. ఈ అబ్బాయి కూడా ఎన్‌సీసీ స్టూడెంట్. అలాంటి స్టూడెంట్ ఎప్పుడైతే పోలీసులు ఈ అబ్బాయిని చితక్కొట్టారో, చిత్రహింసలు పెట్టారో దాని తర్వాత ఈ అబ్బాయి పరిస్థితి ఇలా అయిపోయింది. రైట్, ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడదాం. అసలు ఆ అబ్బాయి చేసినంత పెద్ద తప్పేంటి? ఆ అబ్బాయిని ఇంత కొట్టడానికి అసలు వచ్చిన వాళ్ళకి రీజన్ ఏంటి? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అజిత్, నమస్తే. రైట్, కొంచెం గట్టిగా మాట్లాడగలవా? ఆ! ఓకే. అసలేంటి పోలీస్ స్టేషన్‌కి ఎందుకు తీసుకెళ్లారు? అసలు ఏం జరిగింది? డిసెంబర్ 15 రోజు సండే. హ్మ్. అయితే మమ్మీ మార్కెట్‌కెళ్దామని అనుకున్నాం. హ్మ్. అయితే మమ్మీ లేట్ అయితుందని కొద్దిసేపు పండుకుంటా అని పండుకుంది. హ్మ్. అయితే నేనేం జేసినా రీల్స్ తీసుకోవచ్చుగా అప్పటిదాకా అని మెట్ల కాడికెళ్ళా. హ్మ్. మెట్ల కాడికెళ్ళి మా ఫ్రెండ్ మేము రీల్స్ తీసుకుంటున్నాం. హ్మ్. అయితే ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండా? ఇక్కడ ఇంటి దగ్గర పరిచయమేనా? ఇద్దరు 2 కాడ ఉంటాడు. ఓకే. అయితే మేమేం జేసినాం రీల్ తీసుకుందామని అక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే సిమ్ లేదు. వైఫై ఉంది. హ్మ్. అయితే వైఫై సిగ్నల్ రాట్లేదని ఇలా ఫోన్ ఎత్తా పైకి. అనుకోకుండా కెమెరా క్లిక్ అయింది. హ్మ్. కెమెరా క్లిక్ అయ్యి 5 సెకండ్‌ల అతను పక్కన అంకుల్‌ది ఈ తల తుడిచేది వీడియో వచ్చింది. అంకుల్‌దా? ఆ! అయితే నేనేం జేసినా ఆయన మొత్తుకుండు ఎంబటనే ఫోన్ జూసిండు. అంటే అంకుల్ స్నానం చేస్తుంటే వీడియో రికార్డ్ అయింది. రికార్డ్ అయితే నువ్వు కరెక్టే చెప్తున్నావు కదా! ఆ! అక్కడ ఆ వాష్‌రూమ్‌లో ఉన్నది అంకులా? లేకపోతే ఇంకెవరైనా అంకులే. మహిళేనా? మహిళ అంకులే. అంకులే. ఏజ్ అయితే ఎంతుంటది అతనిది? పెళ్లయింది పెళ్లయింది. హ్మ్. ఓకే. అయితే మేము భయపడి అరే! వీడియో వచ్చిందని తొందరగా కిందకి పోయి డిలీట్ జేసేసినాం. హ్మ్. ఎట్లా కొడతారో తెలిస్తే అని. హ్మ్. అయితే పైకి పిలిచిర్రు. పైకి హ్మ్. పిలిచిన తర్వాత అంకుల్ ఏమన్నాడు, "ఏందిరా వీడియోలు తీసుర్రు" అది ఇది అంటే నేను ముందు భయపడి చెప్పలేదు. తీయలేదని అన్నాం. హ్మ్. అయితే తర్వాత డిలీటింగ్ నుంచి తీసిండు. హ్మ్. అయితే "అంకుల్ తప్పైంది అంకుల్ కొడతారు ఇట్లా" అని భయపడి మేము డిలీట్ జేసేసినాం అంకుల్ అని జెప్పినాం. హ్మ్. అయినా గాని వినకుండా కొట్టిర్రు. వాళ్ళు కొట్టిర్రు, వాళ్ళ తమ్ముడు కొట్టిండు, ఇక్కడ కొట్టిండు. హ్మ్. ఎనకాల తలకాయకి కొట్టిండు. హ్మ్. ఇన్సిడెంట్ జరిగిన రోజు. ఆ! కొట్టిండు. మళ్ళీ అప్పుడే వాళ్ళ తమ్ముడు ఈ పోలీసులకు ఫోన్ చేయంగానొచ్చి తీసుకొని పోయిర్రు. హ్మ్. తీసుకొని పోయి లంచ్ పెట్టిర్రు మధ్యాహ్నం. పోలీస్ పెట్టిన త స్టేషన్‌లో. ఆ! పెట్టిన ఎవరు పెట్టారు? పోలీసులా? ఆ! పోలీసులు. హ్మ్. పెట్టిన తర్వాత వేరే ఆయన కానిస్టేబుల్ హ్మ్. వచ్చిండు. వచ్చి హాకీ టాకీది ఆడబెట్టి అక్కడ పక్కన లాఠీలు పెట్టున్నాయి. అయితే హ్మ్. అక్కడి నుంచి తీసుకొని కొట్టిండు. కొట్టి హ్మ్. మళ్ళా హాకీ టాకీ తీసుకొని వెళ్ళిపోయిండు. ఓకే. ఎక్కడ కొట్టిండు? కాలు మీద ఇటు వెనక్కి తిప్పి హ్మ్. నిలబడితే ఇట్లా పక్కకు తిరిగి ఇటు మొత్తం కొట్టిండు. అప్పటినుంచి నడవటానికి రాట్లే. నిన్నొక్కడినే కొట్టారా? లేకపోతే నీతో పాటు వచ్చిన ఫ్రెండ్‌ని గూడా కొట్టారా?
వాడినేం చేయలే. వాడినేమనలే. నన్నే హ్మ్. కొట్టిర్రు మమ్మీ ఫోన్ అని. హ్మ్. అంటే మిస్టేక్ అంతా నీ చేతిలో జరిగింది. హ్మ్. హ్మ్. రైట్. అంటే అనుకోకుండా జరిగిందది. నువ్వు హ్మ్. కావాలని చేసింది గాదు. కాదు. కొట్టిర్రు. హ్మ్. కొట్టిన అప్పటి తర్వాత నుంచి ఏమైంది? తర్వాత ఆయన కొట్టేసి చెప్పి మళ్ళీ వెళ్ళిపోయిండు. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో నిన్నెన్ని రోజులుంచారు? 3 రోజులు ఉంచారు. 3 రోజులు అక్కడ అంటే 3 రోజులు నిన్నెట్లా ట్రీట్ చేశారక్కడ? ఎలా చూసుకున్నారు? ఆయన అంటే ఎవరో వీడినేం జేసినా ఎవరేమనరు అట్లా జూసిర్రు. హ్మ్. భయపెట్టారా? ఏమన్నా బెదిరించారా? ఆ! ఏమని ఎందుకు బెదిరించారు? జేసిర్రు? నువ్వు బయటికి రానీకు నిన్ను బయటికి రానియను అది ఇది అని బెదిరిచ్చిర్రు. ఎవరు? చంపేస్తా అని వాళ్ళే కంప్లెయింట్ జేసినోళ్ళు. హ్మ్. ఓహో! వీళ్ళా? నీ మీద హ్మ్. కంప్లెయింట్ ఇచ్చినోళ్ళు. హ్మ్. బెదిరించారు. ఓకే. హ్మ్. దాని తర్వాత మీ పేరెంట్స్ ఏమన్నా మాట్లాడారా ఆళ్ళు? మమ్మీ మాట్లాడింది. హ్మ్. అప్పుడేమైంది? గొడవలు పడ్డారా? లేకపోతే నాకు తెలీదు. నన్ను వేరే సైడ్ తీసి కూర్చోబెట్టారు. ఎక్కడ తీసుకెళ్లారు నిన్ను? లోపల. ఇప్పుడు నిన్నెవరైతే కొట్టారో ఆ కానిస్టేబుల్‌ని నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతా. హ్మ్. ఇప్పుడు మీ డ్యాడీ బయటకి అవన్నీ కూడా తిరుగుతున్నారు. నీ కోసం ఫైట్ చేస్తున్నారు మీ డ్యాడీ. సో, నువ్వు ఆ పర్సన్‌ని గనక గుర్తుపట్టగలిగితే నీకేదన్నా న్యాయం గుర్తు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. గుర్తుపడతా. రైట్. సో, ఎంత నీ ఏజ్ ఎంతుంటదిప్పుడు? ఇప్పుడు 18 తగిలింది. 18. హ్మ్. 18 కంప్లీట్. తగిలింది మొన్న. ఓకే. రైట్. అంటే ఇప్పుడు నువ్వు 10థ్‌లో ఉండాలా? ఏ నైన్త్ ఇప్పుడు. ఇప్పుడు 9థ్‌లో ఉండాలి. అంటే అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. నువ్వు కావాలని చేసిన తప్పైతే గాదు. కాదు. రీల్స్ చేస్తావా నువ్వు? ఓకే. ఏంటి నీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏంటి? ఇ మొన్ననే అంటే రీల్స్ ఏం చేయలే. అంటే ఈ పెడదామని అప్పుడు ఫస్ట్ తీద్దామని పెట్టినాం. నువ్వు మీ ఫ్రెండ్‌లు సరదాగా ఓ వీడియో చేద్దాంరా అని చెప్పేసి హ్మ్. ఎళ్లారు. దాని తర్వాత ఇదంతా కూడా జరిగిపోయింది. ట్రై చేస్తున్నావా నడవడానికి? నీ వల్ల కావట్లేదా అసల? రాట్లే. మొత్తం ఇట్లా నడుస్తుంటే మొత్తం బెండ్ అయిద్ది. మళ్ళీ ఇట్లా ఇది సైడ్ అయిపోయి కింద పడిపోతా. ఓకే. మరి వాష్‌రూమ్‌కి అవన్నీ గూడా ఎట్లా నీకు? కింద కూర్చొని వెళ్తా. కూర్చొనెళ్తున్నావు. నువ్వే కూర్చొని ఎళ్తున్నావు. లే డ్యాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు తీసుకొని వెళ్తారు. లేదంటే నేనే కింద కూర్చొని ఇట్లా వెళ్తా. మీ ఇంటికి ఎవరన్నా వచ్చారా? ఇలా సిట్యుయేషన్ ఇదైనప్పుడు పోలీసులు ఎవరన్నా వచ్చారా మీ ఇంటికి? కానిస్టేబుల్ అని ఎస్ఐ ఇచ్చారు. ఓహో! నీకు సిట్యుయేషన్ బాలేదని తెలుసుకునా? హ్మ్. వచ్చి ఏం మాట్లాడారు నీతో ఆళ్ళు? నాతో వేరే మమ్మీతో మాట్లాడారు. నాతో ఎక్కువ ఎవరు కొట్టిర్రు అట్లా అడిగారు అంతే. హ్మ్. నిన్ను కొట్టినతను వచ్చాడా ఇక్కడికి? నిన్ను రాలే. పలకరించడానికి? రాలే. నీకు బాగా గుర్తుంది గదా! పేరేమన్నా చూసావా? చూడలే. సో, మరి ఫుడ్ ఇవన్నీ కూడా ఎట్లా? ఏం తీసుకుంటున్నావు రెగ్యులర్‌గా ఫుడ్డు? అండ్ డైలీ కూడా నీకు ట్రీట్‌మెంట్ కంపల్సరీ అని చెప్తున్నారు మీ ఫాదర్. ఉస్మానియాలో నీకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టుందిగా ప్రెజెంట్. హ్మ్. మొన్న నిన్ననే వచ్చినాం నైట్. హ్మ్. నిన్న డిశ్చార్జ్ అయ్యావా అక్కడి నుంచి? హ్మ్. ఎందుకు చేపించుకోవట్లే నువ్వు ట్రీట్‌మెంటు? అంటే భరించలేకపోతున్నావా నొప్పిని? హ్మ్. ఒళ్ళు నొప్పులు డైలీ సూదులేసి డైలీ సూదులేస్తున్నారా? ఇంజెక్షన్స్ డైలీ చేస్తున్నారా? ఓకే. అదంతా కూడా చాలా బాధ అనిపిస్తుందా? పెయిన్ అనిపిస్తుందా? మరేం చేద్దాం? మరి ట్రీట్‌మెంట్ చేపించుకోవాలి నువ్వు పక్కాగా. నీకు న్యాయం కావాలి గదా! హ్మ్. హ్మ్. రైట్. ఇంకేమన్నా చెప్తావా? ఇంకేమన్నా విషయాలు చెప్పేటివున్నాయా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పంటూ కూడా నిన్ను బ్లేమ్ చేసి మరి ఇది చేశారు గదా! ఇప్పుడు అందరి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాం మనం. నువ్వేదన్నా చెప్పాలనుకుంటున్నావా? నేను మంచిగా నడవాలి. అది హ్మ్. మొ మొదలు ఫస్ట్‌లానే చ మంచిగా నడివి ఎన్‌సీసీలో మళ్ళీ పోవాలి. ఓకే. ఎన్‌సీసీ స్టూడెంట్ నువ్వు. ఎక్కడ ఏ స్కూల్ నువ్వు? ఇసఫగూడ గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూలా? చెప్తారక్కడ? ఆ! టీచర్స్ ఎవరన్నా వచ్చారా నిన్ను పలకరించడానికి? రాలే. ఓకే. సో, నువ్వు ఎగ్జామ్స్ కూడా రాలేదు ఐ థింక్ నువ్వు డ్యాడీ తీసుకొనెళ్ళిండు. స్కూల్‌లో కూడా నిన్ను బ్లేమ్ చేశారా? హ్మ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి నీకేమన్నా విషయాలు చెప్పారా? అక్కడ నీ గురించి చెప్పిన విషయాలన్నీ? అంటే స్కూల్‌లో అడిగేవాళ్ళు ఇట్లా అయినది. హ్మ్. స్కూల్‌కెళ్ళావా? ఆ! కొట్టిన తర్వాత కొన్ని రోజులు నువ్వు స్కూల్‌కెళ్ళావా? వెళ్ళాను గానీ ఆలస్యం నడవలేక మెల్లగా వెళ్ళేవాడిని. వాళ్ళెప్పుడైతే నిన్ను అట్లా ఇది చేశారో, ఎన్ని రోజులకి నువ్వు ఇలా ఈ సిట్యుయేషన్‌కొచ్చేసావు? ఎప్పుడు మీ డ్యాడీ హాస్పిటల్ తీసుకెళ్లారు? అవేదన్నా నీకు ఐడియా ఉందా? అది కొట్టిన తర్వాత నుంచే వెళ్తున్నాం. హ్మ్. 3 రోజులు వదిలిపెట్టిన తర్వాత హ్మ్. మీ తమ్ముడు తీసుకెళ్ళాడు నిన్ను ఎగ్జామ్స్‌కి. రైట్. ఇప్పుడు నీకు 18 ఇయర్స్. సో గైస్ చూసారు కదా! సో పోలీసుల యొక్క
బెదిరింపుల వల్ల కావచ్చు, వాళ్ళ చిత్రహింసల వల్ల కావచ్చు, అబ్బాయి పూర్తిగా అతన్ని జీవితాన్ని కోల్పోతున్న విషయం అయితే ఇప్పుడు మన కంటికైతే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. అతను తప్పు చేస్తుంటే నిజానికి అతను చేసింది తప్పే కావచ్చు. అప్పుడు అనుకుని తీశాడో, అనుకోకుండా తీశాడో అది తెలియక చేశాడు. ఆ వయసులో ఏజ్ అలాంటిది. కాబట్టి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడమో, లేకపోతే ఇంకా అవసరమైతే శిక్షలు వేసి జువెలైన్ కోర్ట్‌లో హాజరుపరచడమో ఇలాంటివన్నీ కూడా చేయాలి. అంతేగాని ఆ అబ్బాయిని ఇంత చిత్రహింసలు పెట్టి, అంత కఠినంగా లాఠీలతో కొట్టి ఇక్కడ ఈ వెనక అంటే ఎవరికీ కనిపించకుండా ఇవి ప్రైవేట్ ప్లేస్ కాబట్టి ఎవరికీ కనిపించవు. ఇక్కడ కొడతారు. సో, అంత దారుణంగా కొట్టేస్తే అక్కడ ఆ బోన్ వాచిపోయింది. ఆ వాచిపోయిన తర్వాత ఆ అబ్బాయి పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయింది. వీళ్ళ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి చూస్తే అంత బాలేదు. పైగా అక్కడి నుంచి కూడా వాళ్ళతో ఖాళీ చేపిచ్చారు ఈళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వేరే ప్లేస్‌కొచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఆయన ఏదో కారు నడుపుకుంటూ ఉన్నాడు డ్రైవర్‌గా. అప్పుడు ఆ కారు కూడా ఈ ట్రీట్‌మెంట్ కోసం మొత్తం కూడా అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, "నా కొడుక్కి ట్రీట్‌మెంట్ వస్తే చాలు సార్. నాకు డబ్బులు అవసరం లేదు." ఆల్రెడీ కొంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. దీన్ని సెటిల్‌మెంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ దానికి అతను ఒప్పుకోవట్ల. "సార్ సెటిల్‌మెంట్ చేస్తే నాకు ఎంతో డబ్బులిస్తారు. నాకు అది కాదు. నేను దాని గురించి ఆశించట్లా. నా కొడుకు పూర్తిగా దీని నుంచి కోలుకోవాలి. మళ్ళీ అందరి పిల్లల్లాగానే నా కొడుకు నడవాలి, పరుగు పెట్టాలి, ఎన్‌సీసీ స్టూడెంట్‌గా మళ్ళీ జాయిన్ అవ్వాలి." వాడి మీద మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. వాడిని బాగా చదివించాలనుకున్నాం. ఇంటికి పెద్ద కొడుకు అంటే కూడా వాళ్ళ ఫాదర్ చాలా బాధపడుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. నేను చెప్తున్నాయన్ని కూడా అబద్ధాలు అనుకుంటారేమో. ఇంగో ఇక్కడే అజిత్ కుమార్ ఎన్‌సీసీ వేసుకున్న యూనిఫార్మ్ కూడా ఇక్కడనే ఉంది. అమ్మ ఒకసారి రండి. మీరు ఇటు రండి. వాళ్ళ మదర్‌తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అసలు ఏంటి ఆ రోజు ఏం జరిగింది? మీరు మార్కెట్‌కెళ్దాం నేను పడుకుంటానురా కాసేపు. నువ్వు కాసేపు ఉండరా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. అసలేంటి ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మార్కెట్‌కెళ్ళాలి సార్. డిసెంబర్ 15 తారీఖు సండే. హ్మ్. మార్కెట్ సండే ఎళ్తాం మేము. సండే కూరగాయలకెళ్దామని నేను పడుకుండిపోయినా. పడుకుండిపోతే నా ఫోన్ తీసుకొని ఎళ్ళిపోయారు సార్ బయటికి. హ్మ్. ఇట్లనే వీడియోలు చూసుకుంటాడు, ఆటలాడుకుంటారు, గేమ్‌లు ఆడుకుంటారు అని చెప్పేసి హ్మ్. ఆయన తీసుకున్నాడు. అట్లా వీడియో వస్తదని కూడా మేము అనుకోలేదు. హ్మ్. అయితే ఆయన వీడియో చేసుకుంటూ ఆయన ఫ్రెండ్ ఆయన చేసుకుంటూ వైఫై రావట్లేదని పైకెత్తాడంట ఫోను. హ్మ్. అంతే ఆబ్ ఆహ్, వె ఈయన పక్కనున్నాయన ఫోను పట్టుకోలేదు. ఈయన చేతిలోనే ఉంది ఫోను. అట్లా పట్టుకునే వరకు ఆయన స్నానం చేసి తల తుడుచుకునే వీడియో వచ్చేసింది. హ్మ్. ఇట్లా అంటే ఆ రూమ్‌లో అంతా తిరిగింది ఇట్లా పట్టుకున్నాడు కదా! అంతవరకు వచ్చింది. ఆయనున్న ఏరియా వరకు వచ్చింది. ఆయన తల తుడుచుకుంటున్నాడు. హ్మ్. అప్పుడు కేకేసిండంట. కేకగానే వీళ్ళిద్దరు కిందకి ఉరికేశారు. ఎవరు ఈయన ఫ్రెండ్. ఉరికి కింద చూసుకొని డిలీట్ చేశారంట. హ్మ్. డిలీట్ చేశాక పైకి పిలిచి ఏంట్రా వీడియోలు తీస్తున్నా నేను స్నానం చేస్తుంటే అంటే లేదంకుల్ తీయలేదని చెప్పేసా. హ్మ్. ఇంకా ఆ పిల్లోడిని రాలే పైకి. ఆ పిల్లోడు రాలేదు. హ్మ్. ఆయన వెళ్ళిపోయిండు. ఈయనకొక్కడికే పైకి పిలిచిర్రు. హ్మ్. ఈయనొక్కడే పైకొచ్చిన తర్వాత ఆళ్ళకేరా వీడియోలు తీస్తున్నారు ఏందిరా అంటే, లేదు తీయలేదు అంకుల్ అని ఈయన చెప్పలేదు భయపడి. చెప్పుకోకుండా నా ఫోను గుంజేసుకున్నాడు వాళ్ళ తమ్ముడు. హ్మ్. నా చేతిలో నుంచి లాగేసుకున్నాడు. హ్మ్. ఇత్తవా ఇవంటే నేను పట్టుకొనున్నా ఫస్ట్ ఇవ్వలేదు. హ్మ్. ఇవ్వకపోతే పగలగొట్టేస్తా ఇత్తవా ఇవని అంటే సరే అని ఇచ్చేసినా సార్. హ్మ్. ఇచ్చేసిన తర్వాత ఆళ్ళకి ఫోను మొత్తం డిలీటింగ్‌లో చూస్తే ఆయన తల తుడుచుకునే వీడియో వచ్చేసింది. హ్మ్. ఇదేంది నీ కొడుకు ఈ తప్పు చేసిండు అంటే, తప్పయిందన్న సారీ తప్పయింది. నా కొడుకు తప్పే చేసింది. అది కాదని నేను అనట్లేదన్నా అని అందరూ వాళ్ళ అమ్మ కాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురున్నారు సార్ నలుగురు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల కాళ్ళు గూడా పట్టుకున్నా. వాళ్ళ మిసెస్ కాళ్ళు పట్టుకున్నా. స్నానం చేసిన ఆయన కాళ్ళు పట్టుకున్నా గానీ, లేదు వదలను. వాళ్ళ చిన్న తమ్ముడైతే అక్కడే పెట్టి కొట్టేసాడు సార్. హ్మ్. ఇట్లా పెట్టి చెవు మీద పెట్టి తలకు గోడకేసి కొట్టేసి కింద పడిపోతే కూడా తన్నాడు హ్మ్. బాబుని. అది నా ముందే జరిగింది. వీళ్ళు హ్మ్. కొట్టేసారు ఆల్రెడీ ఇంటి దగ్గరే ఆళ్ళ మిమ్మల్ని ఏమన్నా కొట్టారా? నన్ను కొట్టలేదు సార్. నేను మా సిస్టర్ ఉన్నాం. హ్మ్. పోయినా గానీ మమ్మల్ని గూడా పక్కకు నెట్టేశారు సార్. హ్మ్. పక్కకు మీ నెట్టి కళ్ళ ముందే కొట్టారు. మా కళ్ళ ముందే కొట్టేశారు. హ్మ్. కొట్టేసిన తర్వాత ఆళ్ళకి మేము పక్కకి నించున్న కాళ్ళు పట్టుకున్నాను వదలట్లేదు. హ్మ్. వాళ్ళ తమ్ముడికి ఆయన కాంగ్రెస్‌లో నిలబడ్డాడు వాళ్ళ తమ్ముడు ఖాళీద్. హ్మ్. ఆయనకి పిలిపిచ్చారు. ఆయనొచ్చి కూడా నా ఎనక పెద్దోళ్ళే ఉన్నారు. ఇప్పుడు నాకు వాళ్ళ పేర్లు చెప్పడం రాదు సార్. హ్మ్. కాంగ్రెస్ అదేలే పెద్దోళ్ళున్నారు. ఉంటారులే నాయకులుంటారు. నాయకులున్నారు. నువ్వేమన్నా తీసుకొచ్చుకో నీ కొడుకుని బయటికి రాకుండా చేస్తా. హ్మ్. ఇక్కడి నుంచి కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా చేస్తా. ఎక్కడ బిల్డింగ్‌లో అందరితో కూడా చెప్పిస్తా. ఈ ఏరియాలో ఉండనియొద్దని చెప్పిస్తా. ఇప్పుడే సామాన్లు బయటేపిస్తా అని చాలా బెదిరిచ్చారు. హ్మ్. అయినా గాని కాళ్ళు పట్టుకున్నా సార్. నా కొడుకు తప్పు చేసిండని కాళ్ళు పట్టుకున్నా నేను. అది తప్పే. ఇది రేపు నేనైనా గాని ఊరుకోను అట్లాంటిదొస్తే. అవును.
చెప్పి నేను కాళ్ళు పట్టుకున్న తప్పైందా లేదు నీ కొడుకుని వదిలిపెట్టమని అప్పటికప్పుడు ఫోన్ చేసి 10 నిమిషాలు కూడా కాలేదు సార్ పోలీసులు వచ్చారు. ఉమ్, వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళాక మళ్ళీ నేను వాళ్ళు వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్కి వెళ్ళా. ఉమ్, వెళ్ళే వరకు ఆయనకి అప్పటికి కొట్టిరో కొట్టలేదు తెలియదు. మా ఇద్దరికి దగ్గర కల్పించరు వాళ్ళు. ఉమ్, అగో అక్కడ ఉన్నాడంటే ఇట్లా నించొని చూడటమే దగ్గరకు పోనివ్వలేదు. ఉమ్, ఆయనకి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని నన్ను మా సిస్టర్‌ని ఇటు పక్కకి. అలా 2 రోజులు తిరిగాం సార్ పిఎస్‌కి. ఉమ్, తిరిగినప్పుడు వాళ్ళు రావట్లేదని మాకింటికి పంపిస్తున్నారు. ఉమ్, అసలేమైంది సార్ కేస్ ఏమైంది పెట్టిర్రనంటే, లేడీస్ స్నానాలు చేస్తున్నానని అంటున్నారని చెప్పేసారు. అందులో లేడీస్ స్నానాలు చేసే వీడియోస్ ఏం లేవు సార్. మిసెస్ అని చెప్పారు. ఉమ్. లేవు ఆమె. మళ్ళీ పోలీసులు చెప్పారా లేవని? లేవని చెప్పారు. మరి లేవంటే ఇప్పుడు కేసయిందా సార్ అని అడిగా. ఏం లేదమ్మా చిన్నదే చిన్నదే అని చెప్తున్నారు గానీ ప్రాబ్లమ్ ఏం చెప్పట్లేదు ఇంక నాకు. ఉమ్, నువ్వెళ్ళమ్మా ఏం లేదని చెప్తున్నారు. ఉమ్, పెద్దదేం గాదు, ఏం గాదులే బాబు ఏం గాదు, మైనర్ ఏం గాదని నాకు చెప్తున్నారు. ఉమ్, అయితే ఈయనకి నన్ను ఇంటికి పంపించాక ఈయనకి కొట్టేశారంట. ఉమ్. బయట నుంచి వచ్చారంట వాకీ టాకీ మీకెప్పుడు పట్టుకొని. తెలిసింది ఆ అబ్బాయిని ఎలా కొట్టారన్న విషయం? మేము ఇంటికొచ్చిన తర్వాత తెలిసింది సార్. ఎవరు ఇంటికొచ్చాక చెప్పారు? ఈయనకే ఈయన ఎట్లా చెప్పి నాకు కొట్టారని డైరెక్ట్‌గా చెప్పలేదు. నడుస్తుంటే కాలు కుంటుతున్నాడు కాలు. ఉమ్, వంకర పెట్టి నడుస్తుంటే ఏమంటే ఫస్ట్ చెప్పలేదు ఆయన గూడా. ఉమ్, మేము అడిగితే చెప్పలే. చెప్పకోకుంటే ఈ నార్మల్‌గా నొప్పొస్తుందని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టాబ్లెట్లు తెచ్చా. ఉమ్, ఏసినంక 4 రోజులు తగ్గి మళ్ళీ నొప్పొస్తుంది. మా నాన్న ఇక్కడే ఉంటారు ఖైరతాబాద్‌లో. ఉమ్, మా నాన్న గూడా కూర్చోబెట్టుకొని ఫ్రెండ్లీగా అడిగితే అప్పుడు చెప్పాడు నన్ను కొట్టారు పోలీసులని. ఉమ్, అప్పటి వరకు మాకు గూడా తెలీదు సార్ కొట్టింది. ఉమ్, కొట్టారని చెప్పిన తర్వాత అడిగితే మేము గూడా అవును కొట్టారు. మీకు భయపడి చెప్పలేదని బాబు చెప్పాడు. ఉమ్, అప్పుడు కొట్టినప్పటి నుంచి మేము హాస్పిటల్‌లో తిప్పుతానే ఉన్నాం సార్. ఉమ్. ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది ఆ అబ్బాయి వరకు? మాకున్న బండి ఒకటుంటే కారు అమ్మేసాం సార్. ఉమ్, ఊరు గూడా ఎళ్లి తీసుకెళ్ళి అక్కడ గూడా చూయించాం. ఉమ్, మా దగ్గర ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా మాకు బాగాలేదు. ఇప్పుడు కిరాయి గూడా కట్టుకోలేదు. ఉమ్, 2 నెలల నుంచి కిరాయి గూడా కట్టట్లేదు. ఉమ్, కట్టుకోకుండా ఆయన పట్టుకొనే తిరుగుతున్నాం. చూపించి తిరిగి తిరిగి ఉస్మానియాలో జాయిన్ చేశాం సార్. ఉమ్, అక్కడ జాయిన్ చేసి గూడా రాత్రే తీసుకొచ్చేసాను. ఉమ్. మాకు ఆ బాబు మంచి కాలు మాకు పెద్ద పెద్దోళ్ళున్నారంటున్నారు. మేము ఇంటికి ఇప్పుడు తీసుకెళ్తాన్నాం. ఎవరితో అయితే మీకు గొడవ జరిగిందో వాళ్ళేమన్నా కలిసారా? మళ్ళీ వచ్చి కలివడం, లేదు సార్. మాట్లాడడం? లేదు. ఆహ్, ఎస్ఐ హ్మ్. గారొచ్చారు ఇంటికి. హ్మ్. ఎస్ఐ గారు ఇంటికొచ్చి అడిగారు. "ఏమైందనంటే, మీరు కొట్టారుగా సార్" అని నేను చెప్పేసా. "నేను కొట్టానా బాబు" అనంటే, "నువ్వు కొట్టలేదు సార్ కానిస్టేబుల్ కొట్టారని" బాబు గూడా చెప్పిండు. హ్మ్. తర్వాతకి నేను అడిగినా, "మీరు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు సార్? పిఎస్‌లో మీరే గదా ఉంది. మొత్తం మీరే గదా చూసుకునేదంటే" "నాకు తెలీదమ్మా నేను కొట్టొద్దని చెప్పినా. హ్మ్. కొట్టిందెవరో నాకు తెలీదు" అన్నాడు. హ్మ్. కొట్టారు సార్ కొడితేనే ఆయన ఈ అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితికొచ్చింది. సమాధానం ఎలా ఉందంటే, నాకు తెలీదు. ఆ! ఎవరు కొట్టారో మాకు మాకు తెలీదు. తెలీదు అంటున్నారు. మళ్ళీ కొట్టలేదంటున్నారు సార్. హ్మ్. మాకు తెలీదు. మేమెవరమన్నా ఉన్నామా అని అడుగుతున్నారు మళ్ళీ. మీరేమన్నా చేసుకునే ప్రయత్నం చేసారా? అబ్బాయి తప్పు చేసాడు కదా! కుటుంబంలో ఈ పరువు పోయిందని మీరేమన్నా లేదు. కొట్టే లేదు ప్రయత్నం సార్. చేసారా? మీరు లేదు గాని, సార్. మీ హస్బెండ్ గట్లా గాని? తిట్టాం. అలా చేయొద్దు గదా! అని కోపం వాళ్ళ డ్యాడీ గూడా ఏమన్నాడు తప్పు చేస్తే కేస్ రాసేయండి అని జెప్పేసారు. వాళ్ళ డ్యాడీ గూడా ఎస్ఐ గారికి ఫోన్ జేశారంట. హ్మ్. నా కొడుకు తప్పు చేసిండంటే కేస్ పెట్టి రాపియండి. ఎఫ్ఐఆర్ చేయండి అన్నారు. కానీ కొట్టి ఇట్లా నడవలేకుండా చేయమని ఎవరు చెప్పరు గదా సార్. అట్లా 17 సంవత్సరాల బాబుని 3 రోజులు ఉంచుకున్నారు పిఎస్‌లో. ఓకే. నేను తీసుకెళ్ళడానికి పోతే రెండో రోజు ఏం జెప్పిండు, ఎస్ఐ గారు తీసుకెళ్ళు హ్మ్. కానీ ఆళ్ళు తీసుకెళ్ళినంక వాళ్ళు చంపేంత కోపంలో ఉన్నారు. నరుకుతారు. నరికినా గాని మమ్మల్ని అడిగే పరిస్థితి లేదు. మమ్మల్నొచ్చి అడగటానికి గూడా ఉండదు. మాకు సంబంధం లేదని అవును. జెప్పేసి ఇప్పుడు ఆ అన్నారు. అబ్బాయి పైన ఎంత విచక్షణారహితంగా దాడి చేసినప్పుడు ఆ! ఆహ్, సాధారణంగా ఉంచుతారు ఆ! పోలీసులు. ఆ! సేఫ్ జేయడానికి కోసం. ఆ! వాళ్ళ ప్రొటెక్షన్ అది. హ్మ్. కానీ అక్కడ ఈ ప్రొటెక్షన్ చేయాల్సిన పోలీసులు ఆ అబ్బాయి పైన వాళ్ళే దాడి కొట్టారు. చేశారు. వాళ్ళే కొట్టారు సార్ మాకు. కొట్టి అప్పుడు తీసుకెళ్ళి తీసుకురా అన్నారు. అన్నారు మేము ఇంట్లో పడుకున్నా గాని, బాబు అక్కడే ఉన్నా గాని, మేము ఇంట్లో పడుకున్నా గాని మా డోర్‌లు కొట్టడం, డోర్ కర్టెన్‌లు కట్ చేయటం, హ్మ్. మాకు చాలా ఇది జేశారు సార్. ఎవరో కేసు పెట్టిన వాళ్ళు. హ్మ్. ఎళ్ళిపోమ్మని సామాన్లు బయటేస్తామని. చాలా ఇచ్చేసినా గాని మేము మా బాబులో తప్పుంది కదా! కొంచెం తప్పుంది. ఆ వీడియో రావటం తప్పే గదా! అని మేము ఒక్క మాట గూడా ఎదురు తగాదా పెట్టి గొడవలు చేయలేదు. అంతకుముందు మాకు గొడవలుండేటివి. హ్మ్. ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళున్నారు గదా! వాళ్ళకి మాకు పడదు. హ్మ్. గత సంవత్సరాల నుంచే గొడవలున్నాయి. ఆ గొడవలన్నీ అంటే మీ నాకు రిలేటివ్స్ ఆళ్ళు? లేదు సార్. మరెందుకు మీ కాళ్ళకి గొడవలు? ఆయన తాగుబోతోడు. హ్మ్. డ్రైవింగ్‌కి పోతాడు, తాగుతాడు. మొత్తం అంతా మేము ఇట్లా ఓకే. రైట్. తిరుగుతాం కదా! టాయిలెట్‌లకి ఓహో! బట్టలు కూడా ఇద్దరు కూడా రెంటాల్సే. ఆ! మీకు వాళ్ళకి ఏవో ఆ! గొడవలున్నాయి. ఆ గొడవల వల్ల ఈ బాబుకి ఇట్లా చేశారు సార్ వాళ్ళు. అంతా కడుపులో పెట్టుకొని చేసేసారు సార్. మా మీద పగ బాబు మీద తీర్చుకున్నారు. అలాగే కానిస్టేబుల్ కలిసారా మిమ్మల్ని? ఎస్ఐ కలిసారండి. కలిసి ఏమంటున్నారు? కలిసి నాకు నేను హ్యూమన్ రైట్స్ దగ్గరికి ఎప్పుడైతే ఎళ్తున్నానని వాళ్ళకి తెలిసిందో ఆ రోజు కాల్ చేశారు. కాల్ చేసి "మీరక్కడికెళ్ళొద్దన్నా మీకు దండం పెడతాం మీరు రండి. హ్మ్. నేను మాట్లాడదాము. ఇక్కడ కూర్చొని మాట్లాడదాం" అంటే, "లేదండి ఇది లాయర్ గారి త్రూలో ఎళ్తున్నా. హ్మ్. లాయర్ గారికి చెప్పంది నేను బయటికెక్కడికి రానంటే" నేను లాయర్ గారితో మాట్లాడా. హ్మ్. "ఏంటో రాము మరి ఒకసారైతే వెళ్లి నువ్వు మాట్లాడు" అని హ్మ్. చెప్పేసన్నారు. మిమ్మల్ని కలిసాక ఎళ్తానమ్మా అని జెప్పేసని ఆవిడ ఇంటికెళ్ళి మేడంతో మాట్లాడి నైట్ వచ్చే వరకే 11:20 అయిపోయింది. హ్మ్.
మీరు ఏ టైం అయినా నాకు కాల్ చేయండి అన్నారు కదా అని చెప్పి 11:20కి కాల్ చేశాను. హ్మ్. 11:35కి ఇక్కడ పీజీఆర్ పార్క్ దగ్గరకొచ్చారు. హ్మ్. మీరు రండన్నా నేనొచ్చానంటే ఎళ్ళాను. కలిసారు. అన్న తప్పయిపోయింది. హ్మ్. మా నాన్న ఆటో తోలుతాడు. మా నా యెస్. ఆ! సారీ మా నాన్నేమో రిక్షా తోలుతాడు. మా అన్న ఆటో తోలుతాడు. నేను కష్టపడి చదివి ఇక్కడి వరకొచ్చినాను. మా జాబులు పోతాయి. హ్మ్. మీరు కాదు అది ఇది అంటే ఇక ఇంటికెళ్తా పొలం పనులు చేసుకుంటా. నేనేదో మంచి చేద్దామని చూసి కేస్ గూడా చేయకుండా అది ఇది చేసినా హ్మ్. అని ఇంట్లో చెప్పుకుంటా అని చెప్పేసి అన్నారు. హ్మ్. సరే ఇదంతా లేదన్నా నాకు కావాల్సింది ట్రీట్మెంట్‌కి అడిగా. హ్మ్. నేను ఫస్ట్ వీళ్ళని కలవక ముందు గూడా ఏసీపీ దగ్గరికెళ్ళాను. హ్మ్. వాళ్ళకి వాట్సాప్‌లో ఫోటోసు, వీడియోసు ట్రీట్మెంట్‌కి సంబంధించినయి అన్నీ పంపించాను. హ్మ్. పంపించిన తర్వాత జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి చెప్తే నేనిప్పుడు లేనండి అక్కడ. హ్మ్. బంజారా హిల్స్ ఏసీపీ గారి దగ్గరికెళ్ళమన్నారు. హ్మ్. ఆయన దగ్గరికెళ్ళా. ఆయన దగ్గరికెళ్తే ఆయనేమో హ్మ్. నాకు 1 డే టైమ్ ఇవ్వండి. హ్మ్. అంటే బాబుని తీసుకొనెళ్ళానండి. 1 డే టైమ్ ఇవ్వండి. ఆ తర్వాత నేను మీకు హాస్పిటల్‌లో జాయిన్ చేస్తా అని చెప్పేసన్నారు. హ్మ్. సరే సార్ అని చెప్పేసి ఆ తర్వాత 1 డే అయిపోయింది. సెకండ్ డే ఆఫ్టర్‌నూన్ నుంచి కాల్ చేయటం స్టార్ట్ చేశాను. సార్ హ్మ్. బాబు పరిస్థితి బాగాలేదు. పెయిన్స్‌కి తట్టుకోలేక ఏడుస్తున్నారు హ్మ్. అని చెప్పేసి నేను చెప్పా. హ్మ్. నేను బయటున్నా అట్లా ఇట్లా అని చెప్పేసి 4 రోజులు ఇదే కంటిన్యూ చేశారు. తర్వాత ఫోన్ చేస్తుంటే సార్ నేను రాముని అజిత్ వాళ్ళ ఫాదర్‌ని అనంగానే ఫోన్ కట్ చేస్తున్నారు. హ్మ్. ఇట్లా కాదని చెప్పేసి డీసీపీ సార్‌కి నేను వాట్సాప్‌లో పెట్టడం జరిగింది. అది జరిగిన తర్వాతనే ఈ కానిస్టేబుల్ వీళ్ళందరూ ఇంట్లోకి రావడం, హ్మ్. ఎస్ఐ రావడం, మాట్లాడడం జరిగింది. తర్వాత సీఐ గారు మాట్లాడతారు రమ్మని చెప్తే బాబుని తీసుకొనెళ్ళాను. నేను, నా ఫ్రెండు బాబుని బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాము. హ్మ్. తీసుకెళ్తే తన ముందు కూర్చోబెడితే తనని చూసి నవ్వుతున్నారు. హ్మ్. మేము కొట్టలేదు, దేవుడు తోడు, పిల్లల తోడు అంటున్నాడు. సార్ మీరు కొట్టలేదు ఓకే అండి. మీ ముందే ఉన్నారు పిల్లోడు. హ్మ్. అతన్నడగండి అని జెప్పేసన్నాను. అడిగారు. "ఎవరు కొట్టారా బాబు" అంటే, "కొట్టారండి. కానిస్టేబుల్ కొట్టారని" జెప్పారు. ఆ తర్వాత మరి ఏం చేద్దాం రాము అంటే, "సార్ నాకు ఫస్టు ట్రీట్మెంట్ జేపిచ్చండి. నేను" అని జెప్పేసంటే ఇక్కడ మన పంజాగుట్టలో ఏదో హాస్పిటల్ ఉందండి. నిమ్సో ఏదో ఉంది. అక్కడ జాయిన్ చేస్తంటే అది గవర్నమెంట్ హాస్పిటలే సార్. హ్మ్. ఇప్పుడు నేను ఆల్రెడీ అపోలోకి తిప్పుతా అది ఉస్మానియాకి తిప్పుతా ఉన్నాను. అక్కడ హ్మ్. గూడా జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటలే కదా సార్. నాకు ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జేపిచ్చండి అన్నాను. హ్మ్. అంటే రేపు రండి మళ్ళా మాట్లాడదాం. అంటే వచ్చిందే ఇప్పుడు మాట్లాడడానికి కదా సార్! మళ్ళా రేపేంటంటే, మీరు లేదు లేదు రేపు మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేసుకొని రండి అన్నారు. హ్మ్. ఇంక వీళ్ళతో మాట్లాడుతా ఉంటే ఇవి డే వైస్‌గా ఇప్పుడు ఏసీపీ గారు ఇదే ట్రీట్మెంట్ చేశారు. ఎట్లా రేపు రండి, 1 రోజు టైమ్ ఇవ్వండి ఇట్లా అని చెప్పేసి ఫోన్‌లో లిఫ్ట్ చేయడం బంద్ చేశారు. హ్మ్. ఈయన ఇలాగే చేస్తారని చెప్పేసి నేనింకా ఎళ్ళటం బంద్ చేశాను. తర్వాత నేను కంప్లెయింట్‌లు అందరికి వన్ బై వన్ కంప్లెయింట్స్ ఇచ్చుకుంటా వచ్చాను. హ్యూమన్ రైట్స్‌లో కంప్లెయింట్ ఇచ్చానండి. హ్మ్. ఇవ్వటానికెళ్తే ఫస్టు పోలీసు వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చినట్టు కావాలి అంటే ఆహ్, హోమ్ ఉంది గదండీ! డీజీపీ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. కమిషనర్ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. డీసీపీ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. కమిషనర్ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఈయన ఏసీపీ గారి దగ్గరికెళ్ళాను కంప్లెయింట్ పేపర్ తీసుకొని. హ్మ్. ఇది బంజారా హిల్స్ ఏసీపీ గారు. మేము గాదు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లోకెళ్ళండి హ్మ్. అని జెప్పేసన్నారు. నేనక్కడికెళ్తే ఇప్పుడు అదే సీఐ, అదే ఎస్ఐ గారుంటారు. నేనెవరు కంప్లెయింట్ వాళ్ళు తీసుకోరు. అని జెప్పేసి అక్కడే 1 ½ అవర్ గూర్చొని సార్ సార్ అని బతిమిలాడినా తీసుకోలేదు. మీరక్కడికెళ్లి కంప్లెయింట్ జేసుకోండన్నారు. ఇంకిట్లా గాదని జెప్పేసి మళ్ళా హ్యూమన్ రైట్స్‌కెళ్ళి ఇవన్నీ ఎవరెవరికైతే కంప్లెయింట్ ఇచ్చానో అవన్నీ అటాచ్ చేసి ఈయన మెడికల్ ట్రీట్మెంట్‌కి సంబంధించినయి అటాచ్ చేసి కంప్లెయింట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నుంచి ఇంక హాస్పిటల్ తిప్పుతా ఉన్నాను. సో గైస్ చూసారు కదా! ఆహ్, ఇది అజిత్ కుమార్‌కి జరిగిన ఒక విషాద సంఘటన. సో, పాపం ఆ అబ్బాయి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. మనం చూడొచ్చు ఆ అబ్బాయి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉన్నదనేది. సో, ఖచ్చితంగా ఎవరైతే ఈ అబ్బాయి అలా అవ్వడానికి కారణమయ్యారో వాళ్ళందరి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఖచ్చితంగా దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.